చెప్పగలుగుతారు అందరికీ. తండ్రి పాద పద్మాలకు నమస్కారాలైనా. ఎందుకంటే మిమ్మల్ని కన్న తల్లి తండ్రి ఎంత గొప్ప వాళ్ళైతేనే మనం ఈ భూమి మీదకి వచ్చినాం. మాస్కులన్నీ కిందికి చేసుకోండి, అంటే తీసేయండి, ఏం కాదు, నేనున్నా ఇక్కడ, మీకు ఏది కాదు, ఏ వైరస్ రాదు, ఏమీ రాదు. తీసేయండి, మాస్కులన్నీ తీసేయండి. దీనికి మాస్క్ తీసేయాలి, తీసేసే చేసుకోవాలి. ఈరోజు మార్కులు ఎవరికి తక్కువ వచ్చినాయి వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎత్తండి, మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? సరే, మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు అందరికీ చప్పట్లు కొట్టండి, కొట్టండి చప్పట్లు. ఎందుకు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి చప్పట్లు కొట్టాలి మనము? నేను నారాయణ కాలేజ్ పోయినప్పుడు ఏంది ఈ మాస్టర్ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కొట్టిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న మేడమ్స్, ప్రిన్సిపల్ ఏదో రకంగా నన్ను చూస్తున్నారు. ఎక్కడన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు కొట్టిస్తారు, ఈ మానవుడు ఏంది తక్కువ వచ్చిన వాళ్ళు కొట్టిస్తున్నారు అనుకున్నారు. సార్ మీరు కూడా కొట్టారా సార్ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు? మీరు టీచర్లు కొట్టండి సార్. మేడం మీరు కూడా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కొట్టాలి. ఇది వండర్ కదా, లైఫ్లో వండరా కదా? దిస్ ఈజ్ వండర్ ఆర్ నాట్? వై ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటే మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు సంతోషపడతారు కదా. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు లేకుంటే మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా మేడం? వస్తుందా? తక్కువ వాళ్ళు ఉంటే ఎక్కువ ఫీలింగు. ఈ ఎక్కువ వచ్చిన వాళ్ళ ఫీలింగు ఎవరు ఇచ్చినారు? సంతోషం ఎవరు ఇచ్చినారు? తక్కువ వచ్చిన వాళ్ళు. అందుకు తక్కువ వచ్చిన వాళ్ళకు నేను చప్పట్లు కొట్టించిన కదా, అవునా కదా? సరే, ఇప్పుడు ఈ క్లాసులో మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా మార్కులు ఎక్కువ 90% అట్లా ఉంటే 100కి 100% వచ్చేది చెప్తా. తక్కువ వచ్చిన వాళ్ళందరికీ అన్ని సబ్జెక్టులో 100కి 100 మార్కులు ఎలా వచ్చేది? సూక్ష్మంలో మోక్షం. మీరు పరీక్షల ముందు కూడా క్వశ్చన్ పేపర్ కావాలంటే అది కూడా మీకు అనిపిస్తుంది సీరియల్గా. మనకు చిన్నప్పుడు మాకు వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు ఎగ్జామ్స్ ముందు. ఇప్పుడు అట్లా కాదు, కళ్ళు మూసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. కళ్ళు మూసుకుంటే ఇంకా రాయొచ్చు కదా సార్, మళ్ళీ మేము ఎందుకు రాయాలంట అనుకుంటారేమో. తర్వాత ప్రస్తుతం మనం చదువుకున్న సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో భయం ఉంటే ఆ సబ్జెక్ట్లో టీచర్స్ మీరు బాగా శ్రద్ధగా వినండి అమ్మా, ఇది మెయిన్ సబ్జెక్ట్. ఇది ఎవరైనా మనం చదువుకునే సబ్జెక్ట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్లో వీక్ ఉందంటే ఆ సబ్జెక్ట్లో ఫస్ట్ ఏముంటుందంటే భయం ఉంటుంది. ఏముంటుంది? భయం ఉంటే మొట్టమొదట మీకు ఆ సబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే భయం ఉంటుందో ఫస్ట్ మీకు ఆ సబ్జెక్ట్ ఎంత చెప్పినా కూడా అర్థము కాదు. వాళ్ళు ఎంత విశదంగా చెప్పండి, ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు సబ్జెక్టు అర్థం కాదు, మెమరీ కాదు. మళ్ళీ అది పోవాలంటే ఏం చేయాలి? భయం పోవాలంటే ఏం చేయాలమ్మా? చదువుకున్నా కూడా మీరు ఇంకా ఆ సబ్జెక్ట్లో వీకే ఉన్నారు. ఏం చేయాలమ్మా? సైన్స్ సబ్జెక్ట్లో భయం పోయింది ఆయన మహా అనాలా? ఇంకేమనాలి? అరే ఏమనాలి అంటే పోతుందే? పోతా? చదువుకున్నా కూడా అర్థం కాదు. ఇప్పుడు మీరు చదువుకున్నా కూడా మీరు సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు కదా. ఏం చేయాలంటే మీరు ఏ సబ్జెక్ట్లో భయం ఉంటే హాయిగా కళ్ళు మూసుకొని ఆ సబ్జెక్టులో భయం పోయింది, ఆ సబ్జెక్ట్ నాకు బాగా అర్థమైంది, మెమరీ అయిందని
కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేయాలి. అప్పుడు ఎంబడి ఆ సబ్జెక్ట్లో భయం పోతుంది. ఇది నేను దాదాపు 30 లక్షల మందికి మొత్తం ఇండియా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, కర్ణాటకలో నేను చేసిన ప్రయోగం. నారాయణ కాలేజీలో అయితే ఎన్ని కాలేజీలు చెప్పింటారో నాకే తెలియదు. చైతన్య స్కూల్ వాళ్ళు కూడా 1 ఇయర్ నుంచి నన్ను అడుగుతున్నారు, సార్ మీరు రాను సార్ అంటే నాకు టైం లేదు. రోజు పొద్దున 4 గంటల నుంచి రాత్రి 11 వరకు నేను క్లాసులు చెప్తూనే ఉంటా, అన్నీ చేయిస్తూనే ఉంటా అందరితో. సింపుల్ మెథడ్. ఎంత సింపుల్ అంటే టీచర్ దేవుళ్ళు ఏ సబ్జెక్ట్లో భయం ఉంటే ఆ సబ్జెక్ట్లో భయం పోయింది, ఆ సబ్జెక్ట్ బాగా అర్థమైంది, మెమరీ ఏందని చెప్పి కళ్ళు మూస్తే చాలా అయిపోయాయి. సరే, ఇప్పుడు మనము అందరము హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. నేను చెప్పింది పలకండి. ప్రస్తుతము నేను చదువుకొనుచున్నటువంటి ఏ సబ్జెక్ట్లో భయం ఉందో ఆ సబ్జెక్ట్లో భయం పోయింది, ఆ సబ్జెక్టులన్నీ అర్థమైనాయి, మెమరీ అయినాయి. అలాగా ఏ టీచర్ అంటే నాకు భయం ఉందో గత జన్మలో ఆ టీచర్ను నేను భయపెట్టి ఉంటే ఈ జన్మలో ఆ టీచర్కు, ఆ ఆత్మకు నేను సారీ చెప్తున్నాను, సారీ చెప్తున్నాను, సారీ చెప్తున్నాను. కళ్ళు మూసుకోండి. హాయిగా ప్రశాంతంగా 2 కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టండి. బొట్టు పెట్టుకుంటాం కదా, దేవుని బొట్టు, అక్కడ దృష్టి పెట్టండి. వేళ్ళలో వేలు పెట్టాలమ్మా, చేతులు కట్టుకోకూడదు, వేళ్ళలో వేలు పెట్టాలి. ఇట్లా వేళ్ళలో వేలు పెట్టండి. హాయిగా కూర్చోండి, టెన్షన్ వద్దు, ఫ్రీగా కూర్చోాలి, బాడీని టైట్ చేయొద్దు. లాక్ యువర్ ఫింగర్స్. మీకు ఏ సబ్జెక్ట్లో భయం ఉందో ఆ సబ్జెక్ట్లో భయం పోయింది, ఆ సబ్జెక్ట్ బాగా అర్థమైనాయి, మెమరీ అయినాయి. అన్ని సబ్జెక్టులో 100కి 100 మార్కులు వచ్చినాయి. మేము గోల్డ్ కప్పు తీసుకున్నాము. మా స్కూలు ఏపీలో ఫస్ట్ వచ్చింది. అందరికీ గోల్డ్ కప్పులు ఇచ్చినారు గవర్నమెంట్ వాళ్ళు. జగన్తో మీరు గోల్డ్ కప్ తీసుకున్నట్టు ఊహించుకోండి. స్టేజ్ దగ్గర పోయినారు, స్కూల్ ఫస్ట్ వచ్చినారు. స్కూల్ ఫస్ట్లో ఇంతవరకు ఏపీలోనే 100కి 100% అందరం సాధించినాం. అందరికీ గోల్డ్ మెడలిస్ట్ వచ్చినాయి. మేడం మీరు కూడా ధ్యానం చేయండి మేడం. కళ్ళు మూసుకోండి, అందరూ చేయండి. దేవుడు అక్కడ నిలబడి చేయండి, వేలు పెట్టి చేయండి. మీ సబ్జెక్టులో పిల్లలందరికీ భయం పోయింది అనుకోండి. మీరు ఏ సబ్జెక్టులో ఉన్నారో ఆ సబ్జెక్టులో, సార్ మీరు కూడా మీరు ఏ సబ్జెక్టులో ఉన్నారో ఆ సబ్జెక్టులో మా పిల్లలందరికీ భయం పోయింది, మేమంతా చెప్పినాము, వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు, మెమరీ అయిందని చెప్పి వేలు పెట్టి కళ్ళు మూసుకోండి. దేవుడు సార్ కళ్ళు మూసుకోండి, అందరు వేలు పెట్టాలి. సార్ వేలు పెట్టండి సార్. ఈ ముద్ర పవర్ఫుల్, ఇది చాలా పవర్ఫుల్. ఇది చేతులు కట్టుకుంటే మీరు ఏదో ఇక్కడ ఇది ఉంటుందండి. కళ్ళు మూసుకోవాలి సార్, ఎందుకంటే మీ ఆలోచనలు కూడా వాళ్ళ మీద పోతాయి. పిల్లలంతా దేవుళ్ళతో సమానం. టీచర్లు మీరు మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడుతుంటే ఆ భయం అంతా వాళ్ళకి పోయింది, వాళ్ళంతా దేవుళ్ళతో సమానము అని మీరు అనుకోవాలి. ఇక్కడి నుంచి మేము వాళ్ళని ఏమీ కోపం కానీ ఏమీ చెందాం. బాగా చదువుకున్నారు, అన్ని సబ్జెక్టులో భయం పోయింది, బాగా అర్థమైంది, మెమరీ అయింది. ఏ సబ్జెక్ట్లో భయం ఉంటే ఆ సబ్జెక్ట్లో భయం పోయింది, ఆ సబ్జెక్ట్ బాగా అర్థమైనాయి, మెమరీ అయినాయి, అంతే. దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్, వెరీ పవర్ఫుల్. దేవుడు నువ్వు కూర్చుంటాను, కూర్చుంది.
ఓకే దేవులారా బయట రండి. రెండు చేతి వేళ్ళ చివర్లు కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0 ఓపెన్ చేసేయండి. తీసేయండి, ఎంబడి తీసేయాలి. కళ్ళ మీద ఎక్కువసేపు పెట్టుకోకూడదు. వేళ్ళు మీ శక్తి కళ్ళలోకి పోతుంది ఎక్కువ. ఓకే, చప్పట్లు కొట్టండి. ఓకే అమ్మా, ఎలా ఉందమ్మా ఇప్పుడు ఫీలింగు? ఎలా ఉంది? ధైర్యం ఉందే? ధైర్యం వచ్చిందా లేదా? ఏమ్మా చేసినారా? ఎన్ని నిమిషాలు చేసినారు? గంటలు చేసినారా? ఏమ్మా ఈ టెక్నిక్ ఇప్పటికి నేను 30 లక్షల మందికి చెప్పినాను. మొత్తం అన్ని సౌత్ ఇండియా, ఇప్పుడు మహారాష్ట్ర, సూరత్ ఒక్కటి పెండింగ్ ఉంది, గుజరాత్. ఇంత సింపుల్ ఎక్కడన్నా ఉందే? ఇంతవరకు ఎవరైనా చెప్పినారా? నెక్స్ట్, సరే మనము చదువుకుంటున్నాము, ఆ పుస్తకాలు ఇంత లగేజ్ ఉంటాయి మీకు, అవి భుజాలకు వేసుకొని చాలా వస్తున్నాము. శరీరంలో నొప్పులు ఉంటున్నాయా ఉండవా? ఉన్నాయా? బాడీ పెయిన్స్ ఏమయ్యా? అందరికి బాడీ పెయిన్స్ అంట స్వామి. సార్లు టీచర్లు ఎట్లా చేయాలి వీళ్ళకు? ఏం మార్గం ఉంది? టీచర్ నొప్పులు అంటే ఏం చేయాలి వాళ్ళకు? ఏం చేయాలమ్మా? ట్యాబ్లెట్స్ ఇస్తాం అందరికీ. మీకు అందరికీ జెండు బాంబు సీసాలు, పతంజలి బాంబు ఇవ్వాలి. చిన్న మంత్రం చెప్తాము, అస్సలు బాడీలో పెయినే రాదు. మీకు రాదు, మీ ఇంట్లో మీ తల్లిదండ్రికి కూడా రాదు. అలాంటి సబ్జెక్ట్ ఈరోజు మీకు చెప్తున్నాను. అందరు ఎలా అవుతారు తెలుసా? హనుమాన్ తెలుసా? ఆంజనేయ స్వామి అట్లా అయిపోతారు. అసలు మీరు బ్యాగ్ వేసుకున్నట్టు ఉండదు, ఏదో ఒక సన్న కాగితం ఉన్నట్టు ఉంటుంది అది వెనకాల. బాగుంది కదా ఇది మంత్రం? చూడండి. అందరు ఫస్ట్ ఏం చేయాలంటే ఓంకారాన్ని 9 సార్లు ఉచ్చరిస్తాం. దూరం కూర్చోండి. సైలెంట్. చిన్నగా ముందు రండి. బాబు సైలెంట్. అందరి పెట్టుకొని గొడవ మీద ఫ్రీగా కూర్చోండి. టైట్ వద్దు, బాడీ టైట్ చేయద్దు, ఫ్రీగా కూర్చోండి అంతే. ఓంకారాన్ని నేను చెప్తాను, మీరు అందరూ చేయాలి. దేవుడు మీరు అందరూ పెట్టండి. నేను చేసిన మీరు చేస్తాను. నేను ఓం ఇలా పెట్టండి. లేకుంటే కుర్చీ మీద కూర్చోండి. కుర్చీ వేసుకొని కూర్చోండి. ఇది నేను ఎవరు చేస్తానంటే మీకు త్వరగా చేయాలి. లైఫ్లో ఇలాంటి అవకాశం మీకు రాదు. ఇలా కూర్చోనైనా సార్, కూర్చోండి సార్. అందరు కూర్చొని చేయాలి. మీరు కూడా టీచర్లు అందరూ చేయాలి. బాడీ టైట్ వద్దు, ఇంకా ఫ్రీగా కూర్చోండి. ఓంకారాన్ని అందరూ ఒకేసారిగా ఉచ్చరిస్తారు. స్వామి మీరు కూడా ఓంకారం ఇట్లా స్టార్ట్. కళ్ళు మూసుకోండి. హరి ఓం అనాలి. చెప్పండి. హరి ఓం చెప్పండి. మళ్ళా సెకండ్ టైం. హరి ఓం
4th హరి కొంచెం గ్యాప్, కొంచెం ఉండండి. నెక్స్ట్ ముక్కుతో కొంచెం పీల్చుకోండి, గాలి పీల్చుకోండి అనండి నోటితో. ఇప్పుడు మాస్కులు తీనైనా, మాస్కులు తీ, ఎన్ని పిలుస్తావు నువ్వు? మాస్క్ పిలుచావు. హరి అయిపోయింది. మళ్ళీ 5 హరి నెక్స్ట్ 6 కొంచెం గ్యాప్, కొంచెం ఉండండి. 7 హరి మళ్ళీ నెక్స్ట్ హరి లాస్ట్. ముక్కుతో పీల్చుకోండి గాలి హాయిగా. కొంచెం ఉండండి. మాస్కులు లేదు కదా, మళ్ళీ మాస్కులు పోతాయి ముక్కులోకి. మళ్ళీ పట్టుకొని పీకాలంటే పట్టకాలు కావాలి. పిలిచండి హరి ఏముంది నాయన ఎనర్జీ. ఏం తాగినారు? హార్లిక్స్ తిన్నారు. తాగినారా తిన్నారా? తిన్నారు హార్లిక్స్. వాళ్ళకి టీవీ వాళ్ళు చూసి 2 చేసినట్టున్నారు. ఓకే దేవుడు, బయట రండి అందరూ. కొద్దిసేపు రిలాక్స్. ఎలా ఉంది? బాగుందా? సూపర్ డూపర్ హిట్. బాహుబలి 3 ఇది. మేడం మీరు ఎలా ఉంది? చేసినారా? ఏమో మీరు చేసినారు లేదా? సందట్లో సమరాజు కానీ వాళ్ళు అడుస్తున్నారని మాకేమో సార్ చూడలే అనుకున్నారా? చేసినారా గట్టిగా? మీ మీద అసలు నేను చూడలే, మీకు చూసింటే బాగుంది. పిల్లలు చేస్తున్నారులే, మనం సందట్లో సమరాజు అంటే ఇట్లా. మా దీంట్లో గుర్తుపెట్టుకోండి, గట్టిగా మీరు చేస్తే మీ లోపల ఉన్న ఎన్నో జన్మల నుంచి ఉన్న చెడు అంతా బయటపోతుంది. చెడు అంతా బయటపోయి మంచి ఆక్సిజన్ మన శరీరంలోకి వచ్చి ఒక ఓంకారంతోనే చాలామందికి బాగవుతుంది. మీరే చెప్తున్నారు కదా, ఎంత హ్యాపీగా ఉన్నారు చూడు. ఫేసులు అన్నీ నవ్వుతూనే ఉన్నాయి. ఎవరైనా ఏడుస్తున్నారా? నువ్వేం మాస్క్ భద్రము, మళ్ళా ముక్కులకు నోట్లోకి పోతుంది. మాస్క్ వేరే ఉన్నట్టున్నాడు. నెక్స్ట్ ఇది స్టాండర్డ్ కదా. అందరూ నేను ఊరికే చూడండి అమ్మా, ఫస్ట్ చేయదండి, ఫస్ట్ ఏం చేయదండి, చూడండి అంతే. మాట్లాడకూడదు. చూడమ్మా, ఈ బటన్ మీద ఉన్నాయి కదా, బటన్ మీద ఇది ఇట్లా పెట్టాలి. ఇట్లా ముచ్చుకోండి, ఇట్లా ఓపెన్ చేసి ఈ బటన్ మీద ఉంది కదా, బాగా ఊపి తీసుకున్నాక ఇది మూసాలి. ఏం చేయాలి? ఊపి తీసుకున్నాక మూసేయాలి అంతే. దేవుడు
ముక్కుతో గాలి తీసుకొని నిలబెట్టండి అట్లే కొద్దిసేపు. మాట్లాడకూడదమ్మా, మాట్లాడకూడదు. కళ్ళు మూసుకొని ముక్కుతో గాలి తీసుకొని వెన్నెముక వెనకల పోయింది అనుకోండి, ఆ తీసుకున్నది ఊపిరి వెన్నెముక చివర పోయింది అనుకోండి, చిన్నగా వదిలేసేయండి. చిన్నగా ముక్కు నుంచి వదిలేయండి, చిన్న వదలండి, బయట రండి, వదలండి అమ్మా. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ తీసుకోండి. తీసుకొని వెన్నెముక వెనకాల పోయింది అనుకోండి, వెన్నెముక చివర. అమ్మా కళ్ళు తెరిచకూడదు, కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిచి పక్కన వాళ్ళు ఏం చూస్తున్నారంటే వాళ్ళ నొప్పులని మీకు వస్తాయి, మీ ఇష్టం. మూసుకోండి, నవ్వులో కళ్ళు తెరిచినారా అక్కవి ఏమన్నంటే నీకు వస్తాయి ఎక్కకు. మీరు కూడా కళ్ళు ఎందుకు తెరుస్తున్నావు? కళ్ళు మూసుకో, ఊపిరి తీసుకోండి. ఆ తీసుకున్న గాలి వెన్నెముక వెనక్కు పోయింది అనుకోండి, మళ్ళీ వదలండి. మాట్లాడకూడదు. హలో, మాట్లాడితే నష్టం నీకే, చేస్తే లాభము, ఆరోగ్యం సౌభాగ్యం. తీసుకోండి, నిలబెట్టండి, వదిలిపెట్టండి, వదిలేయండి. హలో, మాట్లాడుతుందమ్మా. కళ్ళు తెచ్చకుండా ఎవరో ఊపిరి తీసుకోండి, నిలబెట్టండి, వదిలేయండి అమ్మా. కొన్ని సెకండ్లే పెట్టండి, మళ్ళీ వదలండి. ముక్కుతోనే వదలాలి. ఒకవేళ వీలు కాకుంటే నోట్తో వదలండి. మీకు ముక్కుతో వీలు కాకుంటే నోట్లోంచి వదలండి. మళ్ళీ తీసుకోండి. మా మీకోసం చెప్తున్నాను, ఇది మీ జీవితం అంతా ఆరోగ్యంగా ఉండడానికి చెప్తున్నాం. ఇది సీరియస్గా చేయాలి. ముక్కుతో తీసుకోండి, నిలబెట్టండి, వదిలిపెట్టండి. మా కలిగకూడదు, మీ వల్ల అందరికీ డిస్టర్బ్ అవుతుంది. ఎవరైనా నవ్వుతే బయటకు పంపిస్తాం, అంతేగా మీకే కష్టం. జీవితాంతం మీరు నొప్పులతో బాధపడతారు, రోగాలతో బాధపడతారు. క్లాస్ డిస్టర్బెన్స్ చేసినారంటే మీ వల్ల ఇతరులకు కష్టమవుతుంది. ఊపిరి తీసుకోండి, నిలబెట్టండి, వదిలిపెట్టండి. నోట్తో కావాలంటే నోట్తో బయటకు పంపేయండి, ముక్కుతో కాకుండా. అట్లా ఒక 7 సార్లు చేయండి, స్టాప్ చేసి బయటకు వచ్చేయండి. ఓకే, రాండి, బయటకు వచ్చేయండి. కళ్ళు తెరచండి, రిలాక్స్ కండి, కళ్ళు తెరచండి, రిలాక్స్ కండి. మీరు ఊపిరి తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు ఆ శక్తి ఇక్కడ పోయింది అనుకోవాలి, వెన్నెముక దగ్గరికి. ఎక్కడ అనుకోవాలి? వెన్నెముక దగ్గరికి. ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? ఎలా ఉంది ఆయన? ఎట్లుందమ్మా? బాగుందా? ఎలా ఉంది? ఎట్లుందమ్మా? ఇప్పుడు తీసుకున్న శక్తిని ఇక్కడికి రావాలి, పొద్దు దగ్గర తీసుకున్నాం కదా, చూడమ్మా. తీసుకున్నది ఎక్కడిపోయింది? ఇక్కడ నిలబెట్టాలి. ఇక్కడ లివర్ ఇవ్వాలి. తినే ఆహారం అంతా తినకపోవడానికి ఆ శక్తిని ఇక్కడ తీసుకుంటాం. ఇది తీసుకుంటామా? ముక్కుతో తీసుకోండి, ఇట్లా 7 సార్లు. ఒకసారి నిలబెట్టండి, వదిలిపెట్టండి, ఒకసారి అలా తీసుకోండి, నిలబెట్టండి, వదిలిపెట్టండి. ఆ తీసుకున్న శక్తి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు దగ్గర చేయండి. నిదానం చేయాలా, స్పీడ్ చేయకూడదు. చూడండి ఆయన పిలిచండి, బొడ్డు దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ తీసుకున్న గాలి. కళ్ళు మూసుకోండి, వేలు పెట్టండి, చిన్నగా తీసుకోండి గాలి. ఆ తీసుకున్న గాలి, ఆ శక్తి బొడ్డు దగ్గర ఉందనుకోండి, తీసుకున్న గాలి శక్తి బొడ్డు దగ్గర ఉందనుకోండి, కళ్ళు మూసుకుని ఆయన అక్కడ నిలబెట్టండి, మళ్ళీ వదిలిపెట్టండి. చిన్నగా వదిలిపెట్టండి, స్లోగా వదిలిపెట్టండి. తీసుకోండి, నిలబెట్టండి, వదిలిపెట్టండి. సార్ తీసుకోండి, సార్ మీరు కూడా, ఇది క్రియ. తీసుకోండి, నిలబెట్టండి, బొడ్డు దగ్గర
వదిలిపెట్టండి అంతే. నెక్స్ట్ ఈసారి ఎట్లా చేయాలి తెలుసా? ఇలా పెట్టి చూడు, ఫ్రీగా బాడీ టైట్ చేయాలి. చూడు, తల వంచి చూడు, ఇక్కడికి, ఇక్కడ గుండె దగ్గరికి ఆ తీసుకున్న శక్తిని ఇక్కడికి వచ్చింది అనుకోవాలి. కొద్దిసేపు నిలబెట్టాలి, వదిలిపెట్టాలి. ముక్కుతో తీసుకోండి, నోటితో వదలండి, లేదంటే ముక్కుతోనే వదలండి. మీకు ఏది వస్తుందంటే అది చేయండి. తీసుకోండి 7 సార్లు తీసుకోండి. కళ్ళు మూసుకోండి, నిదానంగా తీసుకోవాలి. ఫ్రీగా కూర్చోవాలి, ఫ్రీ టైట్ చేయకూడదు బాడీ. కళ్ళు మూసుకొని ఫ్రీగా తీసుకోండి. ఏ బాబు, తీసుకున్న గాలి గుండె దగ్గర నిలబెట్టండి, వదిలిపెట్టండి అంతే. ఆ తీసుకున్న శక్తి, ఆ పరమాత్మ శక్తి, ఆ భగవంతుని శక్తి గుండె దగ్గర నిలబెట్టండి. కళ్ళు మూసుకున్నమ్మా, ఇదే. గుండె దగ్గర నిలబెట్టండి, వదిలిపెట్టండి. అక్కడ రక్తమంతా శుద్ధ అవుతుంది. వాళ్ళకు ఎవరైనా మాటలు రావనుకో, పుట్టినా నుంచి మాటలు రావనుకోండి, మాటలు కూడా వస్తాయి. సరిగా స్వరం రాలేదు, మంచి స్వరం కూడా వస్తుంది. ఇప్పుడు చేసే క్రియ మంచి స్వరం వస్తుంది, మాటలు కూడా వస్తాయి. ఎక్కడ తీసుకోవాలంటే ముఖ్యంగా ఆడవాళ్ళకు థైరాయిడ్ ఎక్కువ ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళందరూ ఉప్పు మార్చుకోవాలి. ఇంట్లో రాక్ సాల్ట్ తాగాలి, బ్లాక్ సాల్ట్, రాక్ సాల్ట్ వాడాలి. రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ వాడాలి. కొబ్బరి నూనె, కొబ్బరి నూనె వాడితే థైరాయిడ్ ప్రాబ్లం రాదు. తర్వాత ఇప్పుడు నేను చెప్పేది చేస్తే థైరాయిడ్ ఇంకా మీకు జన్మలో ఎవరికి రాదు. రోజు ఇది చేసుకుంటే అసలు మీకు తలనొప్పి, మెడ నొప్పి, ఒళ్ళు నొప్పులు ఏవి మీ దగ్గర రావు. అంత ఈజీ ఇది. ప్రపంచంలో ఇంతవరకు ఈ విధానం ఎవ్వరికీ తెలియదు. ఇంత సింపుల్. ఎలా ఉందమ్మా మీకు అందరికీ చెప్పండి? ఫ్రీ ఉందా లేదా? ఏమైనా సూపర్ డూపర్ హిట్టా? బాగుంది. చూడమ్మా, ఇప్పుడు మనం తీసుకుంటాం కదా, ఇట్లా చూడండి. ఇక్కడికి వచ్చింది అనుకో, ఎక్కడికి? ఆ వచ్చింది ఏం చేయాలి? ఈడుకున్న ఇక్కడ శక్తి ఇట్లా కిందికి పంపించాలి. ఊరికే ఊహించుకోండి, విజువలైజేషన్. ఇక్కడికి వచ్చింది ఏం చేయాలి? ఇట్లా కిందికి పోతూ ఉన్నట్లు ఊహించుకోండి. కొద్దిసేపు తర్వాత వదలండి అంతే. తీసుకోండి, ఇక్కడ నిలబెట్టండి. అది అలా పోయింది అనుకోండి, కిందికి వదిలేసేయండి. చేయండి.
పాదాల వరకు పోయింది అనుకోండి. ఆ శక్తి మీరు తీసుకున్న శక్తి మొత్తం పాదాల్లోకి, పొట్టలోకి, తొడలోకి, ఇన్ని పాదాల వరకు పోయింది అనుకోండి. ఆ తీసుకున్న శక్తి ఫస్ట్ విశుద్ధ చక్రం అంటే గొంతు కింద అలా కింది పంపేయండి. స్లోగా కిందికి పోయింది అనుకోండి. బాడీ అంతా క్లీన్ అవుతుంది అనుకోవాలి. చల్ మూసుకో. ఇది అయిపోతే ఉంటో కూర్చోండి, కనుక చల్ మూసుకోమ్మా.